ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంలో 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగిలిన కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు ఇవాళ కూడా సెలవు ప్రకటించింది. నాగవళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో 08942240557 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సునీత. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు మధ్య గోపాల్పూర్ దగ్గర వాయుగుండం వాతావరణ పరిస్థితి తెలియజేయడం జరిగింది. వాయుగుండం ప్రభావం వల్ల కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు అలానే మిగతా జిల్లాల్లో కూడా ఇప్పటికే 45 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాల అన్నింటిలో కూడా ఇప్పటికే భారీ వర్షాలతో నమోదవుతున్నటువంటి పరిస్థితి. అలాగే వాతావరణ శాఖ అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాని అంతా కూడా ముందుగానే అప్రమత్తం అయితే చేయడం జరిగింది. రానున్న 2 రోజుల పాటు కూడా ఇప్పటికే వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలకు అలాగే ప్రైవేట్ పాఠశాలకు కూడా 2 రోజుల పాటు సెలవు ప్రకటించాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే నాగావళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు అయితే చేయడం జరిగింది. అక్కడ మత్స్యకారులందరినీ కూడా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం ఆ జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే ఆదేశించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే విశాఖలో కూడా గత 2 రోజుల భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అలానే అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. అలానే ఇప్పటికే భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా వాగులు వంగలు అన్ని కూడా ఇప్పటికే పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కొండచేరి ప్రాంతాలు కావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. హోంమంత్రి అనిత ఇప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే అన్ని చేయడం జరిగింది. అలానే ప్రతి జిల్లాలో ఎమర్జెన్సీ ఉన్న ఏరియాలో ఇప్పటికే రెడ్ అలర్ట్లు కూడా జారీ చేసి ప్రజలందరినీ అప్రమత్తం కూడా ఇప్పటికే హోంమంత్రి అనిత అయితే తెలియజేయడం జరిగింది. అలానే విశాఖ బీచ్ లో కూడా ఇప్పటికే ఆంక్షలు అయితే నిర్వహించే ఇప్పటికే తీరం ఎదురుగాలు ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో వీకెండ్ కావడంతో ఇప్పటికే ప్రజలందరూ కూడా అలానే పర్యాటకులు కూడా బీచ్ కి ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. ఈయన అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు సురక్షిత ప్రాంతాలు కూడా ఇప్పటికే హోంమంత్రి అయితే తెలియజేయడం జరిగింది. అలానే మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా నిషేధాన్ని అయితే విధించడం. ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళినటువంటి వారిని అందరినీ కూడా ఎమర్జెన్సీతో వెనక్కి రావాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అలానే జిల్లాలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇప్పటికే భారీ వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అల్లూరు జిల్లాలో అక్కడక్కడ చిన్న చిన్న కొండచీరలు ఎదురుపడటంతో కొన్ని ట్రాక్లు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అరకులో కిరణ్ వద్ద కాస్త ట్రాక్ కూడా దెబ్బతిన్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అలానే పునరావాస కేంద్రాల్లో ముఖ్యంగా విశాఖ తీరం వెంబడి ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు అయితే తరలించడం జరిగింది. అక్కడ అత్యవసరమైనటువంటి పాటు ఆహార పదార్థాలను కూడా అక్కడ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటూ కూడా అయితే ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో విశాఖలో ఉన్నటువంటి చాలా వరకు ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బయటకు పంపించి అక్కడ ఉన్నటువంటి తీర ప్రాంత ప్రజలందరినీ కూడా
పునరావృత కేంద్రాలుగా అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే రానున్న 2 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే చాలా వరకు ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా స్కూల్ కూడా సెలవులు ఇవ్వడం జరిగింది. అయితే ఓపెన్ చేసి పాఠశాలకి సెలవు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆ డిఈఓ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలి. ఒకవేళ యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా ఒకవేళ నిలిపినట్లయితే అక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్తును కూడా కొనసాగించాలంటూ కూడా విద్యుత్ శాఖను కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పటికే చెదురుమదురు ఈదురుగాలు వేయడంతో కొంతమంది కొన్ని చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కాస్త ట్రాఫిక్ జామ్ కూడా అవడం జరిగింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే జీవీఎంసీ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఈ రానున్న 2 రోజులు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. వాతావరణం కూడా చాలా తీవ్రమైన ఈదురుగాలికి ఇచ్చే అవకాశం ఉండడంతో అక్కడ జిల్లా అధికారులతో శ్రీకాకుళం జిల్లా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇక విజయనగరానికి వస్తే కనుక విజయనగరంలో కూడా చెదురుమదురు ఈదురుగాలు వీస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాయుగుండ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటిలోని కూడా ప్రజలను అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు అయితే చేయడం జరుగుతుంది. అయితే మరో పక్క విశాఖలో మాత్రం భిన్న వాతావరణం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క వర్షం నమోదవుతుంది, మరో పక్క అప్పటికప్పుడే వాతావరణంలో చేంజ్ వచ్చి అప్పటికే ఎండలు కూడా విపరీతంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే రాత్రి అంతా వర్షం కురుస్తుంది, పగలంతా కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవడంతో భిన్న వాతావరణ పరిస్థితితో ప్రజలు బిక్కిరికి అవుతున్నారనే చెప్పుకోవచ్చు సునీత. అయితే శ్రీనివాస్, అటు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఏమైనా సూచనలు జారీ చేస్తున్నారా? ఇప్పటికే అన్ని రంగాలని కూడా ప్రతి అధికారిని కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏంటి ప్రతి అధికారితో నేరుగా హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏ జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. అలానే వ్యవసాయ రంగానికి అయితే ఇప్పటికే చాలా తీవ్రమైన ఇబ్బంది కలిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కొన్ని ప్లేసులు అల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షపాతం నమోదవుతున్నట్టు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అలానే కాలువలు అన్ని పొంగి పొరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా పంట పొలాల్లోకి రావడం వల్ల వ్యవసాయ చేసుకునేటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళంలో కూడా ఈ రానున్న రోజులు బాగా వర్షం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులందరూ కూడా ముందస్తుగానే ఎత్తులతో పాటు ఇటు ప్రజలు కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎక్కడైనా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ముందస్తుగానే అధికారులు అన్ని చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే గత వారం రోజుల నుంచి కూడా వాయుగుండ అల్పపీడనాలు వర్షం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏ టైంకి ఎలా వర్షపాతం నమోతుందో తెలియట్లేదు కాబట్టి అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.